కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ హాజరై నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం పలు సూచనలు చేశారు. ప్రతి నెల 10న కంటోన్మెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తున్న కంటోన్మెంట్ వాణి కార్యక్రమంలో వచ్చిన వినతుల పరిష్కారం కోసం ఒక అధికారితో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బస్తీల పర్యటన సందర్భంగా నా దృష్టికి ప్రజలు తీసుకువచ్చే సమస్యల పరిష్కారం కోసం బోర్డు అధికారులు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. చాలా అంశాల మీద డిస్కషన్ జరిగింది. అందులో రెగ్యులర్గా మీకు కూడా అజెండా చూసిండొచ్చు, అజెండా విషయాలు తెలుసు. కానీ ముఖ్యంగా నేను మాట్లాడిన విషయం ఏంటంటే పర్మనెంట్గా కంటోన్మెంట్ ప్రజలకు మేలయ్యే విధంగా ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఎక్కువ మాట్లాడడం అయింది. అందులో ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత నేను బస్తీ విజిట్ చేసిన, కాలనీ విజిట్ చేసినప్పుడు అక్కడున్న స్థానిక సమస్యలు మా దృష్టికి వస్తే మళ్ళీ మేము కంటోన్మెంట్ బోర్డుకి లెటర్ రాయాల్సింది. లెటర్ రాసినాక అది ఒక సిస్టమ్గా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఒక పరిస్థితులు ఉంది. చాలామంది ఏం చేస్తారంటే రోజు కొంతమంది ఆఫీస్కి వస్తుంటారు. వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు లీడర్లు కొంతమంది అవసరం లేని దగ్గర కూడా ఇక్కడ ఒత్తిడి పెట్టి రోడ్లు వేయడం కావచ్చు, వేరే పనులు చేయించుకొని డబ్బులు దుర్వినియోగం అవుతుంది. ఎక్కడైతే అవసరం ఉందో అది చెక్ చేసుకొని వర్క్ చేయాలని చెప్పడం. ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఎమ్మెల్యే అయిన ఫస్ట్ బోర్డు మీటింగ్ నుంచి కూడా చెప్పింది ఏంటంటే ఏదైతే మనం కాంట్రాక్ట్స్ ఇస్తున్నామో కాంట్రాక్ట్స్ ఇచ్చేది కరెక్టా కాదా చూసుకోవాలంటే అమౌంట్ ఏదైతే కాంట్రాక్ట్ ఇస్తున్నామో దానికి మీరు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టి ఒక అటెండెన్స్ సిస్టమ్ పెట్టుకుంటే ఈ వర్తా కాదా, ఈ వాల్యూ 5 కోట్ల రూపాయలకి ఇస్తారు, 5 కోట్ల వర్తా కాదా తెలుసుకోవాలంటే ఈ రోజు కూడా అదే డిస్కషన్ అయింది. కొన్ని మార్పులు చేర్పులు జరిగింది. ఏదైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో దాని అట్లా కాకుండా లంసంగా ఇవ్వాలి, దాన్ని మళ్ళీ టెండర్లు కాల్ఫాల్ చేయాలని చెప్పడం జరిగింది. అలా అదే కాకుండా ఎన్ఓసీల గురించి కూడా మాట్లాడడం, యూపీఎస్సీ కూడా మాట్లాడడం. ముఖ్యంగా 1 వీక్ కింద అందరికీ నోటీసులు ఇచ్చి కొంతమంది భయభ్రాంతులకు గురవుతున్నారు. దాని మీద కూడా చర్చకు వచ్చింది. నేనేం చెప్పానంటే అక్కడ డబ్బులు ఉన్నవాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు కోర్టుకి వెళ్ళి కోర్టు నుంచి ఏదో అడ్వకేట్ పెట్టుకొని ఏదో ఆర్డర్ తీసుకొస్తారు. కానీ పేద ప్రజలు బతకడానికి కట్టుకున్న వాళ్ళకి వాళ్ళు కోర్టుకి వెళ్ళలేరు. వారి మీద మీరు యాక్షన్ తీసుకుంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీని మీద ఒకసారి ఎక్సైజ్ చేసి ఏం చేస్తే బాగుంటుందనేసి దాని మీద ఆలోచించంటే దానికి కూడా ఇప్పుడు నోటీసెస్ మీద కూడా అన్ని పెండింగ్ పెట్టి దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని చెప్పడం జరిగింది. ఈ కంటోన్మెంట్ వాణి కార్యక్రమం ఏదైతే చేపట్టినామో అందులో వచ్చిన దాన్ని సమస్యలన్నీ పరిష్కరించాలి. దానికి ఒక సపరేట్ కౌంటర్ లాగా ఈ కంటోన్మెంట్ బోర్డులో ఎవరినైనా కేటాయించాలని అడగడం జరిగింది.